వాళ్ళని లోపలికి అలౌ చేయరా? మళ్ళీ చెప్తాను మీకు, 498 వేయమనండి, నేను 498 వేస్తాను. కోర్టు ఇంకా మేమిద్దరం సంబంధం లేదు అని తీర్పు అయితే ఇవ్వలేదు కదా. ఆ తీర్పు ఇచ్చే వరకు వాళ్ళకి ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. నేను వాళ్ళ ఇంట్లో అసలు పెళ్ళే కాలేదని మాట్లాడుతున్నారు. అది కోర్టు చెప్పనివ్వండి. కోర్టు చెప్పిందా? కోర్టులో ఉంది కదా కేసు. ఇది మీడియా ఫైట్ కాదు కదా, కేసు పెట్టాం కదా. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా మీరు పెళ్లి చేసుకున్నారా? అవునండి, లవ్ మ్యారేజే చేసుకున్నాము. ఓకే అండి, అది కోర్టులో చెప్పమానండి. కోర్టులో చెప్పమండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని కూడా పిటిషన్ వేసుకోమనండి. మా కొడుకు ఇంట్లో మేము ఉండడానికి హక్కు ఉంది అని వేసుకోమనండి. కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వమనండి. నేను రాస్తారు ఇంట్లో ఉండడానికి నేను పిటిషన్ వేసుకుంటాను ఖచ్చితంగా. అసలు రాస్తారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రావట్లేదు? ఎక్కడో తెలుసు. మీరు వాళ్ళని అడగరా ప్లీజ్? నాకు తెలీదు, తెలీదండి. ఇది జరగాలని ప్లాన్ ప్రకారం ఇది జరుగుతుంది. ఎందుకు రాలేదు అన్నది నాకు ఎలా తెలుస్తుంది? రాస్తారు వీడియో కాల్ చేసి కొట్టండి, తనుని లాగండి అని చెప్పి మీరు మాట్లాడారు ఇందాక, చేశారా? అలా వీడియో కాల్ చేశారా? అవునండి, ఎవరైతే వీళ్ళు ఒక అబ్బాయిని తీసుకొచ్చారో ఆ అబ్బాయితో వీడియో కాల్ లో రాస్తారు ఉన్నాడు, జరిగింది అది. రైట్. అసలు అంటే మొత్తానికి ఇప్పుడు వీళ్ళని మీ అత్తమామగా మీరు చెప్తున్నారు లోపలికి రానివరా? లా అండ్ ఆర్డర్ ప్రకారమే వెళ్తాను. పోలీసులు వచ్చారు, ఏం జరిగింది అన్నది ప్రూవ్ అవుతుంది. దాన్ని కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము. కోర్టు అలౌ చేయమని చెప్పిన తర్వాత మేము చేస్తాం. ఎందుకంటే మా జీవనం సాగించిన దాంట్లో వీళ్ళు విజిటర్స్ గా వచ్చి వెళ్లే వాళ్ళు, కానీ కలిసి ఉండడం అనేది జరగలేదు. ఇప్పుడు కేసు పెట్టిన సంవత్సరం తర్వాత వచ్చి లగేజ్ తీసుకొని వచ్చారు. ముందు కూడా కలుద్దామని అన్నాను, వాళ్ళకు ఉద్దేశం లేదు. ఈ రకంగా దాడి జరిగిన తర్వాత నేను అలౌ చెయ్యను. ఎందుకంటే నేను లా నమ్మాను, లా ప్రకారం వెళ్తాను. దయచేసి మీడియా మిత్రులందరూ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ రకంగా దాడి లేదు, నేను దాడి చేయట్లేదు. నా మీద చేశారు, నేను అలౌ చేయను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది, అదొకటి చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాదు, వాళ్ళు మీరు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు మీరు చెప్తున్నారు, కేవలం 3 ఏళ్ళు మాత్రం రిలేషన్ లో ఉన్నారు, తర్వాత విడిపోయారు అని చెప్పి రాజధాని పేరెంట్స్ చెప్తున్నారు కదా. ఏది చెప్పినా కోర్టు అండి. ఇప్పుడు ప్రతి మాటకి వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళది చెప్పారు అనడానికి కోర్టుకి ఎక్కేసింది కేసు. కోర్టు తీర్పు ఇవ్వమనండి. కోర్టుకి హీరో ఒకరు అమ్మాయి ఒకరు ఉండదు కదా, ఎవరైనా సరే కామన్. మీడియాకైనా సరే అంతే. నేను రాజ్ తరుణ్ మీద వచ్చి ఫైట్ చేస్తున్నాను, అర్థమవుతుందా? ఇప్పుడు నా పైన అందరూ కలిసి దాడి చేస్తున్నారు, చాలా అనుకూడని మాటలు అంటున్నారు. వాళ్ళకి సంతోషంగా ఉందేమో, బట్ ఏదున్నా లా అండ్ ఆర్డర్ ప్రకారమే వెళ్తాను. దయచేసి ప్లేస్ అంతా ఖాళీ చేయాలి. కోర్టు చెప్పిన రోజున, వీళ్ళలో చేసిన రోజున. అండ్ లావణ్యకి రాజ్ తరుణ్కి ఎటువంటి సంబంధం లేదు. ₹1 కూడా లావణ్య పెట్టలేదు. నా శరీరాన్ని, నా మానసికంగా అండ్ ఇంటి పనితో పాటు నేను ఏది చేయలేదు అని కోర్టు తీర్పు ఇవ్వనండి. నాకు సంబంధం లేదో నేను వదిలేసి వెళ్ళిపోతాను. కానీ నాకు ఇచ్చే వరకు మీరైనా సరే. అప్పటి వరకు ఇక్కడే ఉంటారా మీరు? నేను 11 ఏళ్ల నుంచి ఉన్నానే, ఈ రోజు కాదు కదా వచ్చేసి నిన్ను అటాక్ చేసి ఉండిపోయింది. ఖచ్చితంగా ఉంటాను, కోర్టు తీర్పిచ్చే వరకు ఖచ్చితంగా ఉంటాను. వీళ్ళని మాత్రం లోపల రానిచ్చే ప్రసక్తి లేదు. నా పైన దాడి జరిగిందండి, ఆ దాడి ఏం జరిగింది, ఎవరు చేశారు అనే దాడి ప్రకారం వెళ్తాను. రైట్. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు కలిసి ఉన్నారు, సహజీవనం చేశారు, పెళ్లి చేసుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నాను, మొత్తం మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఎవరికి తెలియకుండా అని చెప్పేసి అంటున్నారు కదా. దేనికి ప్రూఫ్లు ఉండవు, ఏవైనా చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఇవే చెప్తున్నారు, అవే అబద్ధాలు అంతే. సో ఈ వివాదం అంతా కూడా కోర్టుకు ఎక్కింది. కోర్టు తర్వాత ఏ తీర్పు అయితే ఇస్తుందో ఆ తీర్పు అనుగుణంగానే నేను ముందుకెళ్తానని చెప్పాడు లావణ్య చెప్తా ఉంది. ఈ ఇల్లు మాది, మా కొడుకు పేరు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మేము ఉండి తీరుతామని చెప్పేసి అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారు. కానీ లావణ్య మాత్రం వాళ్ళని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తి లేదు అని చెప్తా ఉంది. ఎందుకంటే నా పైన దాడి చేశారు, ఆ దాడిని చేయకుండా వచ్చి నేను మా ఇంట్లో మేము ఉంటామమ్మా అని చెప్పుంటే ఖచ్చితంగా మేము లోపలికైతే రానిచ్చే వాళ్ళం అని చెప్పేసి అటు లావణ్య ఆవిడ తండ్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు మనం చూసుకున్నట్లయితే ఇంటి ముందు ఏదో ధర్నాకి దిగినట్టుగా కూర్చున్నాడు. పాపం వాళ్ళిద్దరు పరిస్థితి